ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షులు దేవినేని అవినాష్ విజయవాడ తమ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా దేవినేని అవినాష్ మాట్లాడుతూ ఎన్నికల సమయంలో విజయవాడలో కానీ తూర్పు నియోజకవర్గంలో కానీ కూటమి నేతలు ఇచ్చిన ఏ ఒక్క హామీని కూడా అమలు కాలేదని, వైసీపీ హయాంలో కార్పొరేషన్ లో శాంక్షన్ అయిన పనుల వద్ద శంకుస్థాపనలు చేస్తూ కూటమి నేతలు కాలక్షేపం చేస్తున్నారని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ 6 నెలల కాలంలో చేసిందేమీ లేదని ఈ సందర్భంగా తెలియజేశారు. ఎన్నికల ముందు ఉదయం అవగానే పథకాల గురించి ఫోన్లు చేసి వివరించారని, పథకాలు ఎవరెవరికి అందాయి ఇప్పుడు ఫోన్ చేసి కనుక్కోండని అన్నారు. ఇళ్ల పట్టాలు ఇస్తామని ప్రజల్ని నమ్మించారని, వారికి న్యాయం చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. కార్యక్రమంలో తూర్పు నియోజకవర్గ వైసీపీ కార్పొరేటర్లు తదితరులు పాల్గొన్నారు. రామిరెడ్డి గారికి, అదేవిధంగా 22వ డివిజన్ కార్పొరేటర్ మల్లారెడ్డి గారికి, నగరంలో కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో అంటే ఎన్నికలకు ముందు అనేక హామీలు, ముఖ్యంగా మా తూర్పు నియోజకవర్గం సంబంధించి స్థానిక శాసనసభ్యులు అనేక హామీలు, ఇళ్ల పట్టాల దగ్గర నుంచి కానివ్వండి, రోడ్ల దగ్గర నుంచి కానివ్వండి, డ్రైనేజ్ వ్యవస్థ దగ్గర నుంచి కానివ్వండి, అన్ని ప్రాంతాల్లో ఎన్నికల ముందు అనేక హామీలు మమ్మల్ని గెలిపించండి, తప్పకుండా గతంలో కంటే ఎక్కువ అభివృద్ధి కార్యక్రమాలు చేస్తామని చెప్పిన కూటమి ప్రభుత్వం సంబంధించిన శాసనసభ్యులు గద్దె రామ్మోహన్ ఈరోజు ఏదైతే కౌన్సిల్లో మా కార్పొరేటర్లు కానివ్వండి, గతంలో మా ప్రభుత్వంలో ఏదైతే మేము శాంక్షన్ చేసిన పనులు కానివ్వండి, వాటికి శంకుస్థాపన చేస్తూ మా కార్పొరేటర్లు కౌన్సిల్లో ఆ రోజు తెలుగుదేశం పార్టీ తరఫున ఎవరైతే కార్పొరేటర్స్ ఉన్నారో వాళ్ళందరూ నివేదించారు. ఈ పనులు ఎలా చేస్తారు, ఎలా ఒప్పుకుంటారు అని చెప్పని ఎవరైతే తెలుగుదేశం పార్టీ కార్పొరేటర్లు విభేదించారో ఈరోజు మేము శాంక్షన్ చేసిన పనులే మీరు శంకుస్థాపన చేస్తున్నారు. అంటే కేవలం శంకుస్థాపన ప్రభుత్వమే కానీ ప్రజానికానికి మంచి చేసే ప్రభుత్వం కాదు అని చెప్పని ఈరోజు వస్తుంది. ఎక్కడెక్కడ ఏ డివిజన్లో అయితే పనులు ఉన్నాయో, డ్రైనేజ్, ఈ విధంగా ప్రజానికాన్ని మోసం చేసి వాళ్ళని ముందుకు తోసి కేసుల్లో ఇరికించి ఈ విధంగా కాలం గడుపుతున్నారు. మేము ఏదైనా కానివ్వండి, లయలా కాలేజ్ యాజమాన్యం గారు మేము కోరుకునేది తప్పకుండా వాకర్స్కి అవకాశం ఇవ్వండి, గ్రౌండ్లో నడిపించే విధంగా అందరిగారు అవకాశం ఇవ్వమని చెప్పని. అదేవిధంగా ఎవరైతే వాకర్స్ ఉన్నారో, ఎందుకంటే గతంలో గారు అమరావతి వాకర్స్ గారు మా దగ్గరికి వచ్చారు. ఆ వాకర్స్ అందరూ గారు ఇది సరైన విధానం కాదు, మీరేదో ఎమ్మెల్యే రామ్మోహన్ చెప్పారని చెప్పని ఆవేశంగా యాజమాన్యం మీద మీకు నిజంగా ఆ దమ్ముంటే మీరు ఓకే చేపించి అవి శంకుస్థాపన చేయండి. ఎప్పుడో ప్రారంభించిన పనుల్ని, ఎప్పుడో ఓకే అయిపోయిన పనుల్ని ఏదో పేపర్లో ఫోటోల కోసం, సోషల్ మీడియాలో ఫోటోల కోసం ఈరోజు శంకుస్థాపన చేస్తాం కాదు, అయిపోయిన పనులు శంకుస్థాపన చేస్తాం కాదు, అవ్వాల్సిన పనుల్ని శంకుస్థాపన చేయాలి. ఎందుకంటే ఒకసారి